జరిగిన 5 సంవత్సరాల కాలంలో కూడా ఇదే జరిగింది. లిక్కర్కి సంబంధించినటువంటి విచ్చలవిడితనంతోటే సుమారు 30,000 మంది మహిళలని ఈ తాగుబోతులు రకరకాలుగా తీసుకెళ్లారనేసి ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాము. అందులో చెప్పారు కానీ ఆయన రుజువులు ఏం చూపించినట్లేడండి. ఎస్, కొంతమంది రికవరీ అయ్యారనేసి ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి కొన్ని వార్తలు. నిజంగా అది లిక్కరా లేకపోతే ధూమపానమా, రకరకాల వ్యసనాలకు అలవాటు వాటికి అడాప్ట్ అయ్యి వాళ్ళు మహిళల్ని ఎక్కువ వేధించడము, మహిళలను అపహరించకపోవడము గత ప్రభుత్వంలో జరిగింది అనే దానికి రుజువులు చాలానే, కొంతవరకు అన్నిటికీ రుజువులు రాలేదు కానీ కొన్నిటికి మాత్రము వచ్చావి. ఎట్ సేమ్ టైం ఒక్క నిమిషం అండి, గత ప్రభుత్వం అప్పుడు కాదు, అది ఇట్స్ ఎ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లం అండి. ఓకే, ఏంటంటే మన సమాజంలో జరుగుతున్న దారుణాలు ఇవి. హ్యూమన్ ట్రాఫికింగ్, విమెన్స్ ట్రాఫికింగ్ అన్నది జరుగుతూ ఉన్నది. ఆ ప్రాబ్లంని ఒక రాజకీయ నాయకుడు హైలైట్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఏంటి అని కూడా మనం అడగటం కరెక్ట్ అండి. ఇప్పటి వరకు రుజువులు చూపించకపోతే ఎట్లా? ఆయన ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు కదా, సంవత్సరం పాటు ఆయన ఈ విషయాల్లో స్టాటిస్టిక్స్ గ్యాదర్ చేయాలి కదా. అంటే ట్రాఫికింగ్ జరగట్లేదు అనట్లేదు, ట్రాఫికింగ్ చాలా డేంజరస్ ప్రాబ్లం అని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను తెలుసుకుంటున్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. కానీ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరు దానికి రిలేటెడ్ ఫ్యాక్ట్స్ బయట పెట్టే పొజిషన్లో ఉన్నారు కాబట్టి పోలీస్ దగ్గర, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర, వారి దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి రిలీజ్ చేయొచ్చు. కానీ ఆయనేమో హిందూ మతం లడ్డు అని తమిళనాడు పోయి స్పీచ్లు ఇచ్చి ఏంటేంటో చేస్తున్నారు ఆయన. అవును, ఆయన బాధ్యత ఆయన నిర్వహిస్తే బాగానే ఉండు. పవన్ కళ్యాణ్ గారు బాధ్యత లేడు అనుకోవచ్చా? నిర్వహిస్తుంటే ఆయన రిపోర్టు చేయాలి మీరందరూ. ఆయన ఈ మినిస్ట్రీకి ఇన్ఛార్జు. ఆయన సనాతన అన్న మినిస్ట్రీ ఏదైనా ఉందా అండి గవర్నమెంట్లో? ఎండోన్మెంట్ అండి. సనాతన అన్న మినిస్ట్రీ లేదండి. ఎక్కడ పడితే అక్కడ పోయి నేను సనాతని అంటే ఏంటది అర్థం? అంటే సనాతన అంటే హిందూ అన్నట్టు కదండి. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మాన్ని కాపాడడం అనొచ్చు కదా. ఆయన ఎందుకు కాపాడాలి? ఆయన కాపాడాలా? ఆయనకి ఏముందని కాపాడతాడు ఆయన మతాన్ని? అసలు దేవుడు నిన్ను కాపాడాలా, నువ్వు దేవుడిని కాపాడాలండి?